మా చిల్లూరుపేట నియోజకవర్గంలో నాదెండ్ల మండలంలోని జంగాలపల్లి అనేటువంటి ఒక విలేజ్లో మా నాయకుడు సీతారామరెడ్డి గారికి రీసెంట్గానే యాక్సిడెంట్ వల్ల కొంచెం కాలు తనకి ఇబ్బంది అవుతాయి వెళ్ళి వారిని పరామర్శించి వారి కుటుంబ సభ్యులతో కాసేపు ఉన్నటువంటి మా మండల నాయకులందరూ కూడా అక్కడ వారి ఇంటికి రావడం, అక్కడ వారిని పరామర్శించి మంచి చెడ్డలు మాట్లాడుకొని బయలుదేరి మళ్ళా అక్కడ నుంచి ఎడ్లపాడు మండలానికి ఇంకో కార్యక్రమం ఉంటే వెళ్ళేటువంటి దిశగా మేము వెళ్తా ఉన్నాం. ఆ కార్యక్రమం అయిపోయి బయటకు వచ్చి కారెక్కుదాం అనే లోపు చుట్టూ ఈ రూరల్ సిఐ సుబ్బనాయుడు గారు, అక్కడ ఉన్నటువంటి నాదెండ్ల ఎస్ఐ గారు, వాళ్ళ సిబ్బంది అంతా కూడా ఒక్కసారి చాలా ఎంబ్రాజింగ్గా అక్కడ అంతా కూడా గుమిగూడి చాలా హడావిడి చేస్తూ ఉంటారు. నేను కారెక్కుదామని వచ్చినటువంటి నేను ఏమైందండి, ఏంటి ఎందుకు ఇంత ఎంబ్రాజింగ్గా ఇలాంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తున్నారు, ఏమైందని చెప్పి వారిని అడగడం జరిగింది. మా ఫాలోవర్ అయినటువంటి శ్రీకాంత్ రెడ్డిని తీసుకువెళ్ళడానికి వచ్చాము అని చెప్తా ఉన్నారు. ఏం కేసు ఏంటి అని చెప్పి మాట్లాడుతూ నేను కారు ఎక్కుతాను. ఏం కేసు ఏంటంటే ఏవో కేసులు ఉన్నాయి, చెప్పాలా మీకు, ఉన్నాయి కేసులు ఉన్నాయి, ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఇంకేవో ఉన్నాయి, మేము తీసుకెళ్ళాలి, అరెస్ట్ చేయాలి అని చెప్పి మాట్లాడుతాం. సరేనండి, అలా ఏమన్నా ఉంటే మేమందరం కూడా వస్తాము, మా నాయకులందరూ కూడా ఉండి మేమందరం కూడా వస్తాము. ఏం కేసు ఏంటి దాని వివరాలు ఇవ్వండి, ఖచ్చితంగా అట్లాంటిది ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వస్తాం. మీరు ఇప్పటి వరకు ఎన్ని అరెస్టులు చేయలేదు, చిల్లూరుపేట నియోజకవర్గంలో ఎంతమందిని జైలు పాలు చేయలేదు, మీరు చేసేవి ఎక్కడ కూడా మీరు చేయాల్సినటువంటి ఇల్లీగల్ కేసులు మీరు కట్టారు, మీరు చేయాల్సినటువంటి అరెస్టులు చేశారు, జైలుకి ఇవ్వాల్సినవి మీరు చేస్తూనే ఉన్నారు, మేము కూడా చూస్తూనే ఉన్నాం. ఈ రోజున స్పెసిఫిక్గా ఏంటండి కారణం ఏంటి, ఏం ఎఫ్ఐఆర్ ఉంది, దేని తాలూకా అని మేము డీటెయిల్స్ ఇవ్వండి, ఖచ్చితంగా మేము సహకరిస్తామని మాట్లాడుతుంటే సుబ్బనాయుడు గారు తను ఒక సిఐ అనేది కూడా పక్కన పెట్టి ఒక టీడీపీ కార్యకర్త మాదిరి ఏ విధంగా కూడా అక్కడ ఒక మహిళనని, ఒక మహిళా మంత్రిగా పనిచేశాను గతంలో అని, ఇక్కడ శాసనసభ్యురాలుగా కూడా పనిచేశాను అనేటువంటి విషయాన్ని పూర్తిగా కూడా పక్కన పెట్టి నన్నే థ్రెటనింగ్ చేస్తూ ఆఖరికి ఏ విధంగా కూడా తను మీరందరూ కూడా చూశారు, ఆ వీడియో అందరూ చూశారు, ఏ విధంగా మీదకి వచ్చి నా కారు దగ్గర నేను ఉంచిన, నా కారు నేను ఎక్కుతుంటే నా సీట్లో ఉంచి తను నన్ను అక్కడి నుంచి అసలు ఏం పదాలు వాడాలో కూడా మనకు అర్థం కావట్లేదు. అలాంటి బిహేవియర్, అలాంటి నేచర్ని తను ప్రదర్శించి ఒక మహిళ అనే మినిమం కర్టసీ కూడా మర్చిపోయి అతను మీదకి వచ్చి ఏ విధంగా నన్ను ఇబ్బంది పెట్టి కారు నుంచి బయటికి లాగేటువంటి ప్రయత్నం చేశారో మీరు అందరూ కూడా చూశారు. ఇంకేదో అని చెప్పి థ్రెటనింగ్ మోడ్లోనే మీరందరూ చూశారు. అప్పటికి ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పకుండా మ్యాక్సిమం బ్యాలెన్స్ సిఐ గారు ఏంటిది, సిఐ గారు అని చెప్పి తనకిచ్చే మర్యాదలో ఎక్కడ కూడా తగ్గకుండా సిఐ గారు ఏంటిది అని అంటానే ఉన్నా. ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఏ విధంగా కారులోకి ఆయన జొరబడే ప్రయత్నం చేస్తూ ఈ విధంగా అరెస్ట్ చెయ్యొచ్చా అనేటువంటి ఒక అరెస్ట్గా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ అరెస్టును మనం చూడొచ్చు. మొదటి నుంచి కూడా ఆ సందర్భంలో తనకి ఏవేవో ఫోన్లు వస్తానే ఉన్నాయి, మా ప్రెజర్స్ మాకున్నాయి. ఇక అదే మరి ఎవరి మెప్పుల కోసము ఈ విధమైనటువంటి ధోరణి, ఈ విధమైనటువంటి ప్రవర్తన, తను ఒక యూనిఫామ్ లో ఉన్నటువంటి సిఏగా తను మర్చిపోయి నేను ఒక ఎక్స్ మినిస్టర్ గా పనిచేసిన ఒక మహిళను అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి ఇటువంటి నేచర్ తో తను బిహేవ్ చేశాడనేది ఈరోజు రాష్ట్రం అంతా ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చూస్తా ఉన్నారు. నేను ఒక ధర్నాకి వెళ్ళి ధర్నాలో మేము మా క్యాడర్ పార్టిసిపేట్ చేస్తే మా మీద కేసు కడతారు. ఇంట్లో ఉన్నటువంటి మా మామయ్య, గతంలో కూడా చెప్పాను, దాదాపు 80 సంవత్సరాల వరకు ఉంటాడు, ఆయన మీద కేసులు కట్టారు. ఈ రోజున మా మరిది జైల్లో ఉంది. నా మరిది జర్మనీలో ఉంటే అతని మీద కూడా కేసులు కడతారు. ఒక 3 రకాల కేసులు ఎంచుకున్నారు. కత్తి చూపించడం, ఎక్స్ట్రాక్షన్ కేసు, కట్టు కదల్లి కేసులు పెడుతున్నారు. ఏదైనా బ్రైబ్ అని చెప్పి అదొక కట్టు కదల్లి ఒక కేసు పెడుతున్నారు. లేదా ఇక ఎవరినో ఏదో అన్నారని జడ్జికి అయితే ఒకలాగా, ఇంకొకలాగా ఎస్సీ ఎస్టీ కేసులని, ఇంకోటని రకరకాలుగా కథలన్నీ ఈ రకమైనటువంటి కేసులతో ఇక్కడ చిలకలూరుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నన్ను కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి మా ఫాలోవర్స్ అందరినీ కూడా ఏ విధంగా వేధిస్తున్నారు అనే దానికి నిదర్శనమే ఈరోజు ఈ అరెస్ట్ను కూడా మీరు చూడాల్సినటువంటి అవసరం. ఇంత దారుణంగా
ఇంత దారుణంగా ఒక అరెస్ట్ చేస్తారనే దానికి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు, మీడియా వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. చాలా మంది ఏంది ఇట్లా చేస్తున్నారని చెప్పేసి, ఏంది ఇట్లా చేస్తున్నారు, మరి ఇంత మితిమీరిపోయారు, ఏంటిది, ఏం ద్రోహం చేసి, ఏంటి అసలు మనం చేసిన తప్పేంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నందుక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తున్నందుక వీళ్ళ మీద కేసు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి ఒక పరిస్థితి, మంచి చేసి ఓడిపోయాం అయినా కూడా నిలబడి అడిగేసి ఒక మారల్ స్ట్రెంత్ గా సపోర్ట్ గా నిలబడి అడుగు ముందుకు వేస్తూ రిప్రజెంట్ చేస్తున్నందుక ఈ దౌర్జన్యాలు, ఈ ఇల్లీగల్ కేసులు, ఇల్లీగల్ అరెస్టులు, జైళ్ల పాలు ప్రజలందరూ గమనిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ చిల్లూరుపేటలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మాట్లాడుకునేటువంటి పరిస్థితి. ఇలాంటి సంస్కృతి, ఇలాంటి సాంప్రదాయం, ఇలాంటి అరెస్టులు, కేసులు ఎప్పుడు గతంలో లేవు. నాకు ఒక పోలీస్ ఆఫీసర్, యూనిఫామ్ లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ అనేటువంటి గౌరవం నాలో ఉండి, నాలో కల్చర్ ఉండి, నాలో ఒక రెస్పెక్ట్ ఉండి, అప్పటికి నన్ను నేను రిస్ట్రెయిన్ చేసుకొని నేను గౌరవప్రదంగానే నేను అప్పటికీ నేను కన్వే చేస్తున్నా కూడా మరి వినకుండా ఏ విధంగా సిఐ గారు మితిమీరిపోయి ఏ విధంగా ప్రవర్తించారో అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారు, అందరు కూడా అర్థమవుతా ఉంది. కాబట్టి ఎక్కడా కూడా మీరు ఇవి చేసిన ఇంకా 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 ఇన్ని మీరు ఇబ్బంది పెట్టిన నేను మీకు కనబడొద్దు, ఇక్కడ నేను ఈ నియోజకవర్గంలో తిరగొద్దు, ఇదే మీ కాన్సెప్ట్, ఇదే ఇక్కడ కనబడొద్దు, ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు భరోసాని ఇవ్వద్దు, వాళ్ళకు అండగా ఉండొద్దు అనేటువంటి ఒక కుట్రలో భాగంగానే మీరు ఇవన్నీ చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా మేము ధైర్యంగా ఉంటాము. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలు వాళ్ళంతా మా పార్టీ కానీ మేము కొన్ని సిద్ధాంతాల్ని, మా నిజాయితీని, మా కష్టాన్ని నమ్ముకొని ఉన్న వాళ్ళం. కాబట్టి మీరు ఇలాంటి ఎన్ని చేసినా కూడా మేమేం భయపడము, మేము పోరాడతాం. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. సరైన రోజు, సరైన సమయం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తారు, దాని తగ్గట్టే పరిణామాలు ఉంటాయి అని తెలియజేస్తున్నారు.